యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి పాల్గొనబోతున్నాడని గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. ఈ షో నిర్వాహకులు ఇంకా తనని సంప్రదించలేదని చెబుతూనే ఒకవేళ తాను ఇందులో పాల్గొంటే ఏం కావాలో ముందుగానే కండిషన్లను మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు పోసాని. గతంలో ముంబైకి చెందిన బిగ్ బాస్ షో వారు అడిగినప్పుడు ఒక్కో రోజుకి 7 లక్షలు ఇవ్వాలని కోరినట్లుగా చెప్పానని, కానీ ఆ కార్యక్రమం తెలుగులో ప్రారంభం కాలేదని పోసాని తెలిపారు. అయితే ప్రస్తుతం తెలుగులో రాబోతున్న బిగ్ బాస్ కార్యక్రమం కోసం తాను 2.5 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పోసాని తేల్చేశాడు. కానీ అంతకు మించిన రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ షోలో పాల్గొనాలంటే తనకు రోజుకు 10 లక్షలు ఇస్తేనే, అది కూడా బ్లాక్ మనీ కాకుండా వైట్లోనే ఇస్తే చేస్తానని, ₹1 తక్కువైనా చెయ్యనని చెప్పుకొచ్చాడు. ఒకవేళ 30 రోజుల డేట్స్ కావాలంటే అన్ని రోజుల పేమెంట్ చెక్ ముందుగానే ఇవ్వాలని, అన్ని సర్వీస్ ట్యాక్స్లతో కలిపి ఇవ్వాలని పోసాని డిమాండ్ చేశారు. పైగా ఈ కార్యక్రమం అంతా కూడా ప్రస్తుతం తాను చేస్తున్న పలు కార్యక్రమాల డేట్స్ అడ్జస్ట్మెంట్ అయితేనే చేస్తానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి 2.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లకు పోసాని తనదైన శైలిలో గట్టి షాకే ఇచ్చాడు. ఇక పోసానిని ఈ కార్యక్రమంలో తీసుకోవాలంటే రోజుకు 10 లక్షలు చెల్లించినట్లయితేనే నిర్వాహకులు సంప్రదించాలని తెలిసిపోయింది. మరి పోసాని అడిగిన మొత్తాన్ని చెల్లించి బిగ్ బాస్ షోలోకి ఆహ్వానిస్తారో లేదో అనే విషయం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.